హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం పన్నీర్ గ్రేవీ అనేది చేద్దామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మిరియాలు, ఏలకలు, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, ఒక 10 వెల్లుల్లి, మళ్ళీ 5 మిరపకాయలు, జీడిపప్పులు, ఒక 15 పప్పులు అయితే తీసుకోండి. అండ్ మీడియం సైజులో ఉన్న 3 టొమాటోస్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. అండ్ 2 ఆనియన్స్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే ఇదే గాయ్స్. ఇంకా ఎలా చేయాలి అనేది మనం వీడియోలోగా చూద్దాం. ముందుగా కడాయిలో అయితే ఒక 2 టేబుల్ స్పూన్కి బటర్ అనేది వేసుకోండి. దాని తర్వాత లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఏలకలు ఇవంతా వేసి ఒకసారి వేయించుకోండి. ఇవి వేగినాక మనం ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మనం ఆనియన్స్ని ఈ విధంగా వేయించుకునేసిన తర్వాత మనం ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, మిరియాలు, మళ్ళీ మిరపకాయ ఇవంతా కూడా ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. వన్స్ బాగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం టమోటా కూడా యాడ్ చేసుకుంటున్నాం. టమాటా యాడ్ చేసిన తర్వాత మనం జీడిపప్పును కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. లైట్గా కొంచెం వాడిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు ఇంకా కొంచెం మనకి బాగా ఉడుకుతుంది. సో ఇంకా అందుకని యాడ్ చేసుకుంటున్నాం. వన్స్ టమాటాలు మొత్తం మెత్తపడిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే తీసుకోండి. మిక్సీకి తీసి బాగా నైస్గా వచ్చేంత దాకా రుబ్బి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ బటర్ అనేది వేసుకోండి. 1/4 స్పూన్ దాకా కారం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఎక్కువసేపు అయితే పెట్టనివ్వకండి, మళ్ళీ పొడి అనేది మాడిపోతుంది. సో బాగా అలా వన్స్ కలపెట్టేసినాక మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. వన్స్ పేస్ట్ని వేసేసిన తర్వాత బాగా కలపెట్టుకోండి. కలపెట్టేసినాక మీకు గ్రేవీకి ఎంత థిక్నెస్ కావాలో అంత తగినట్టుగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో పన్నీర్ గ్రేవీ ఎప్పుడు కొంచెం లైట్ థిక్గానే ఉండాలి. సో దానికి తగినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా షుగర్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడకనియాలి. వన్స్ లైట్గా బబుల్ వచ్చేసిన తర్వాత మనం పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి. పన్నీర్ వేసేసిన తర్వాత ఒక 1 మినిట్ చాలు. దాని తర్వాత తిరిగి బబుల్స్ అనేది వస్తుంది. అప్పుడు మనం కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. సో కస్తూరి మేతిని యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ దాకా ఉండించి మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇంకా మనకి రుచికరమైన పన్నీర్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని నేనైతే చపాతీతో సేవ్ చేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. మీరు కూడా వన్స్ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.